నమస్తే. ఈరోజు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అఫ్జల్గంజ్లో ఉన్నటువంటి హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ టీఎస్పీఎస్సీ అధికారుల నిర్లక్ష్యం వల్ల సరిగ్గా పోస్ట్స్ అనేటివి వేయట్లేరు అని చెప్పేసి అశోక్ సార్ అనే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. ఆయనను ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే ఆయనకి ఇక్కడికి వచ్చి ఆయనను సందర్శించి మా పూర్తి మద్దతుని ఆయనకు ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని అనివార్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఆయనను చూడడానికి వచ్చినటువంటి ఒక టీఎస్పీఎస్సీ యాస్పిరెంట్ని కొడితే అతనికి మొత్తము నోటి నుండి రక్తం అనేది కారింది. సో ఈ రకమైనటువంటి పోకడ అనేది అస్సలు కరెక్ట్ కాదు. పోలీసులు వాళ్ళ పద్ధతి మార్చుకుంటే మంచిగా ఉంటుంది. ప్రభుత్వ అధికారులు కూడా మీరు ఇక్కడ ఇట్లాంటి ప్రొటెస్ట్ అవుతుంటే మీరు ఏ రకంగా దాన్ని పైకి ఎస్కలేట్ చేస్తున్నారో లేదో తెలుస్తలేదు. ఇక ఆడ బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏ రకంగా మీరు ఉద్యోగాలు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి, ఎన్ని ఫిల్ చేయాలి అని సోయి లేకుండా పిచ్చి పిచ్చికి ఎట్లా పడితే అట్లా రిలీజ్ చేస్తే ఇది మంచి పద్ధతి కాదు, ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. అదేవిధంగా ఒకటే ఒక విషయం, ఈ నిరుద్యోగులందరూ తిరిగితేనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడ్డది. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి వీళ్ళు తిరిగితేనే ఈరోజు కాంగ్రెస్ అనే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిమ్మల్ని కూడా గద్దెదింపడానికి ఎక్కువ సమయం పట్టదనే పరిస్థితి క్రియేట్ చేసుకోకుండా దయచేసి టీఎస్పీఎస్సీ యాస్పిరెంట్స్ యొక్క డిమాండ్ని నెరవేర్చాలి అని చెప్పేసి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. అశోక్ సార్ పోరాటానికి యువజన పార్టీ సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తుంది. ఆయన నిస్వార్థంగా ఈరోజు అందరి కోసం నిరాహార దీక్ష చేస్తున్నాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని విన్నవించేది ఏంటి అని అంటే, టీఎస్పీఎస్సీ యాస్పిరెంట్స్ అయ్యుండొచ్చు, అందరూ అయ్యుండొచ్చు, ఇక్కడికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏంటి అంటే అశోక్ సార్ ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు. ఆయన కొంచెం నీరసంగా ఉన్నారు, కాకపోతే బాగానే ఉన్నారు ప్రస్తుతానికైతే. ప్రభుత్వం అనేది అత్యంత తొందరగా ఆయన డిమాండ్ ఏదైతే పెట్టిర్రో దాన్ని నెరవేర్చకపోతే అస్సలు బాగుండదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరిని విన్నవించేది ఏంటి అంటే, అశోక్ సార్ యొక్క ఈ పోరాటాన్ని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా షేర్ చేయండి అని చెప్పేసి విన్నవిస్తున్నాము. జై యువజన, జై హింద్.